హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సన్నకారపూస ప్రిపేర్ చేసుకుందాము. సన్నకారపూస మనం ప్రిపేర్ చేసుకోవడము చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా సన్నకారపూస ప్రిపేర్ చేసుకోవడానికి 1 కేజీ రేషన్ రైస్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కేజీ శనగపప్పు తీసేసుకొని ఇప్పుడు ఈ శనగపప్పుని మనం బియ్యంలోకి వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బియ్యాన్ని శనగపప్పుని మనం 2 గంటల పాటు ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత మెత్తటి పిండిలాగా పట్టించేసుకోవాలి. ఇలా పట్టించేసుకున్న పిండిని మనము జల్లెడతోటి జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద బేసన్లోకి వేసేసుకొని ముందుగా ఇందులోకి సరిపడినంత కారం వేసేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నానండి. మీరు కనుక కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన కారము ఉప్పు పిండికి కలిసేటట్టుగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనము ఒక 5 నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ పిండి మెత్తగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కలిపేసుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం కారపూస ఒత్తుకునేటప్పుడు కారపూస మధ్యలోకి కట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఫైనల్లీ ఇక్కడ పిండి అనేది మంచిగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిని చిన్న పిండి ముద్దలాగా తీసేసుకొని కారపూస మిషన్ తీసేసుకొని అందులోకి సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారపూస వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసేసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కారపూసలాగా ఒత్తేసుకోవాలి. ఇదే విధంగా మనం ఒక 2-3 ప్లేట్లు పెట్టేసుకొని కారపూస ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకుంటే మనం కారపూసలు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ముందుగానే పొయ్యి పైన ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత మనము కారపూస ప్లేట్ని కడాయి అంచులోకి వేసి కొడితే కారపూస ఆయిల్లోకి పడిపోతుందండి. కానీ కొంచెం ఆయిల్లో వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కారపూస ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకొని మీడియం వంటలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కారపూసలు కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత చూసేద్దాము. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి సన్న కారపూస అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు ఒక్కసారి సన్న కారపూస ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న సన్న కారపూసని టీలో వేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు. మరి కారపూస ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.